తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సందీప్ గారు చెప్పారని మీకు ఏం ఆలోచించకుండా ఈ కథను చూజ్ చేసుకున్నారా? అండ్ స్టోరీ నెరేషన్ జరుగుతున్నప్పుడు మీకు నచ్చింది ఏంటి? ఆ డిసిషన్ మేకింగ్ రావడానికి కారణమైన ఆ ఎలిమెంట్ ఏంటి? ఉన్నట్టు మనసులోకి వెళ్ళి చెప్పాలంటే సందీప్ అన్న చెప్పగానే అరే ఖతర్నాక్ స్టోరీ ఉంటుంది పక్కా అని ఫిక్స్ అయిపోయినా నేను. ఈ కథ నచ్చింది చేస్తున్నారు, ఓకే. ఒకవేళ ఈ కథ నచ్చకుండా ఉండుంటే సందీప్ రెడ్డి గారికి నో చెప్పగలిగేవారా? చెప్తున్నా ఇంకోటి నచ్చితే చెప్పి అంటే నో చెప్పడం అంటే అట్లా కాదు. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకునే ముందు నీకు ఒకటి ఉంటుంది ఏమన్నా ఇంట్లో వాళ్ళు చెప్తే వినాలనిపిస్తుంది కదా కొన్ని లాజిక్స్తో చెప్పినప్పుడు. ఓ నమ్మకంతో అయితే ముందుకెళ్ళేవాళ్ళు డెఫినెట్లీ కదా. సో నేను చెప్పేటోడు నాకు. సో మీకు ముందు వీళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండొచ్చు లేదా ఆలోచనలో ఉండొచ్చు. వేణుగోపాల్ గారికి ఈ సక్సెస్ అంటే ఈ ఛాన్స్ చాలా లేటుగా వచ్చిందని మీరు నమ్ముతున్నారా? డెఫినెట్లీ అనిపిస్తుంది. ఇప్పుడు అన్న నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు, ఈ ఇండస్ట్రీకి వచ్చినాక నన్ను అర్థం చేసుకుంది ఇద్దరు. ఒకటి ఆర్జీవి గారు, రెండు సందీప్ రెడ్డి వంగ అన్న. సక్సెస్ అవ్వాలి, యాక్టింగ్ చేయాలి, ఇదంతా కూడా ఒక కసి కొంతవరకు ఒక క్రమశిక్షణ కొంత నేర్చుకుంటే వచ్చేది. బట్ రైటింగ్ అనేది నేర్చుకుంటే వచ్చేది కాదు. కాలేజ్లో అందరు ఫోటోగ్రాఫర్స్ వెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లా అందరు వాళ్ళతో మాట్లాడుతుంటే మనతో కూడా తిరుగుతా బాగుంటుంది కదా, అందరు సర్కిల్ తిరుగుతుంది కదా అని అనుకునేటోళ్ళు నేను మాత్రం. సో ఫోటోలు తీస్తేనే అంతమంది స్ట్రీట్ అప్డేట్స్ ఇప్పటిదాకా ప్రభాస్ ఫ్యాన్స్కి కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. ఆ ఫ్యాన్స్ అందరిలో కల్లా ఎక్కువ తెలిసిన ఫ్యాన్ మీరే. అదృష్టం ఫీల్ మీరు ఉన్నది చెప్పండి సార్. నువ్వేం ఎక్స్పెక్ట్ చేసినా నిన్ను బ్రేక్ చేస్తాడు సందీప్ అన్న అన్నాడు. ప్రభాస్ గారి సినిమాలు చూస్తున్నప్పటి నుంచి అనుకున్నాను ఆయన కట్అవుట్కి పోలీస్ డ్రెస్ వేస్తే అదిరిపోద్ది, కానీ ఎవరూ ప్రయత్నం చేయాలి పోలీస్ డ్రెస్లో ప్రభాస్ గారిని చూద్దాం. ఎక్స్ట్రాడినరీ. అసలు ఫస్ట్ టైం ఇట్స్ అ కాప్ స్టోరీ అని అనేది ప్రెస్ మీట్లో ఎక్కడో అన్నాడు కదా, అసలు అప్పుడే. హాయ్, వెల్కమ్ టు మై షో. సుందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. మీది మేం ఫేమస్ తర్వాత గోదావరి గట్టు పైన మూవీ రిలీజ్కి ముందు చేసే ఇంటర్వ్యూస్లో ఒక దగ్గర మాట్లాడుతూ మీరు నేను 40 పైగా స్టోరీస్ విన్నాను, నెక్స్ట్ మూవీ ఏది చేయాలని చెప్పేసి చాలా చూజీగా గోదావరి గట్టు తీసుకున్నానని చెప్పారు. గుడ్ మూవీ, థియేటర్లో కూడా మంచి నెంబర్స్ మేక్ చేసింది. అయితే రోమాంచకం విషయం వచ్చేలేకే సందీప్ రెడ్డి వంగ గారు అక్కడ అవార్డ్ ఫంక్షన్లో కలిశారు, దుబాయ్లోనో సంథింగ్ ఇక్కడ. సో నేను వెళ్ళి స్టోరీ విన్నాను, ఓకే చేశాను చెప్పారు. బట్ దానికి దీనికి వన్డేనా? ఇది ఇవాళ వింటే రేపు అది అట్లా. ఓకే. లేకపోతే సినిమా ఫస్ట్ చేసిన సో చేయాలి, దీనికి టైం ఉండే ఫుల్. సో దీన్ని ఎంత చూజీగా సెలెక్ట్ చేసుకున్నారు? అండ్ సందీప్ గారు చెప్పారని మీకు ఏం ఆలోచించకుండా ఈ కథను చూజ్ చేసుకున్నారా? అండ్ స్టోరీ నెరేషన్ జరుగుతున్నప్పుడు మీకు నచ్చింది ఏంటి? ఆ డిసిషన్ మేకింగ్ రావడానికి కారణమైన ఆ ఎలిమెంట్ ఏంటి? ఉన్నట్టు మనసులోకి వెళ్ళి చెప్పాలంటే నాకు సందీప్ అన్న ఏదైతే చెప్పిండో ఇట్లా ఒక స్టోరీ విన్నా నువ్వు వింటే మస్తు ఉంటుంది అనిపిస్తుంది సుమంత్. అసలు సందీప్ అన్న చెప్పగానే అరే ఖతర్నాక్ స్టోరీ ఉంటుంది పక్కా అని ఫిక్స్ అయిపోయినా నేను. అంతే కదా నా అంటే సూపర్ ప్రూవెన్ డైరెక్టర్ కాబట్టి అన్ననే నచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తున్నా అన్నాడు. సో డెఫినెట్లీ ఖతర్నాకే ఉంటుంది అనుకున్నా. సో దాని తర్వాత నెక్స్ట్ డే వెంటనే వెళ్ళి స్టోరీ నరేషన్లో కూర్చున్నా, మొత్తం విన్నా, ఫుల్ ఎంజాయ్ చేసిన స్క్రిప్ట్ని. ఫుల్ ఫన్ వైబ్లో ఉంటుంది సినిమా. సో మొత్తం ఎంజాయ్ చేసినాక నేను షాక్ అయినా యాక్చువల్గా, అన్న నువ్వు ప్యూర్ క్యూట్ ఫన్ ఫిల్మ్ చేస్తున్నావు అన్న అని. యా నాకు మస్తు నచ్చింది. సో చేసేస్తున్నా అన్న జోన్లో ఉండే సిచ్యువేషన్ అప్ప. ఓకే. నాకు కూడా ఖతర్నాక్ నచ్చింది, అరే డెఫినెట్లీ చేద్దామన్నా. ఒకవేళ ఈ కథ నచ్చింది చేస్తున్నారు, ఓకే. ఒకవేళ ఈ కథ నచ్చకుండా ఉండుంటే సందీప్ రెడ్డి గారికి నో చెప్పగలిగేవారా? చెప్తున్నా ఇంకోటి నచ్చితే చెప్పి అంటే నో చెప్పడం అంటే అట్లా కాదు. ఇప్పుడు నేను నో ఎందుకు చెప్తాం, ఒకటి మనకు మించి ఉందేమో అనేది ఒకటి ఉంటుందేమో అని, ఇంకోటి నచ్చకపోవడం అనేది ఏం లేదు. ఇప్పుడు ఒకటి ఉంటుంది మనం బిలీవ్ చేసుకుంటాం, ఒకటి ఉంటుంది లేదా ఒక సూపర్ ఎవరి దగ్గరికి వెళ్ళితే నువ్వు ఇన్స్పైర్ అవుతావో వాళ్ళని నమ్మడం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకునే ముందు నీకు ఒకటి ఉంటుంది ఏమన్నా ఇంట్లో వాళ్ళు చెప్తే వినాలనిపిస్తుంది కదా కొన్ని లాజిక్స్తో చెప్పినప్పుడు. ఓ నమ్మకంతో అయితే ముందుకెళ్ళేవాళ్ళు. డెఫినెట్లీ కదా. సో నేను చెప్పేటోడు ఒకవేళ నాకు ప్రాబ్లం ఏమని అనిపించుంటే సందీప్ అన్నతో వెంటనే డిస్కస్ చేస్తాను కదా. సో సందీప్ అన్న దగ్గర డెఫినెట్లీ ఆన్సర్ ఉంటుందని నా ఫీలింగ్. అప్పుడు నేను నాదే ప్రాబ్లం అయి ఉంటుందేమో అంత కాన్ఫిడెంట్గా ఉండే నేను సందీప్ అన్న మీద.
అండ్ ఇదే విషయంలో ఇంకొక క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా మీరు ఆ రోజు అవార్డ్ ఫంక్షన్లో సందీప్ గారికి కనిపించారు. మీరు కనిపించినాక మీ దగ్గరికి వచ్చి ఆయన ఆ విషయం చెప్పారు, ఒక కథ ఉంది విను అని. నువ్వు విను సుమన్ బాగుంటుంది అంటే అన్నాడు. సో అంటే ఆయన మీకు ఫోన్ చేయడం కానీ మీరే కావాలని అంతకుముందు కానీ ఆ ప్రయత్నం జరగదు, మీరు కనిపించినాక చెప్పారు. సో మీకు ముందు వీళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండొచ్చు లేదా ఆలోచనలో ఉండొచ్చు? అది తెలీదు మరి, నేను ఎప్పుడు అది అడగలే. ఇప్పుడు అడుగుతా, నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ అడుగుతా. ఎందుకంటే నాకు తెలిసి వేణన్ననే సజెస్ట్ చేసిండు అనుకుంటా ఫస్ట్, సుమంత్తో చేస్తే బాగుంటుందేమో అని. మేబీ నేను అక్కడ కనబడగానే ఒకసారి విను సుమంత్ అని అట్లా అయిందని. యాక్చువల్గా వేణుగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చాలామందికి వేణుగారి గురించి ఏంటంటే ఇప్పుడు గత 4-5 ఇయర్స్ నుంచి సందీప్ రెడ్డి వంగ గారు లైమ్లైట్లోకి వచ్చిన తరువాత ఇండస్ట్రీలో కొంతమందికి వేణుగారు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీతో చాలా క్లోజ్గా అసోసియేట్ అవుతుంది. బట్ వేణుగారి ప్రయాణం ఇప్పటిది కాదు. నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి ఆయన ట్రావెలింగ్ ఉంది, చాలా సీనియర్. అండ్ ఆయన సాహిత్యం మీద ఆయనకి మంచి పట్టు ఉంటుంది, ఆయన తెలుగు చాలా సూపర్ ఉంటుంది. అంటే దగ్గర నుంచి చూసిన మనిషిని కాబట్టి అడుగుతున్నాను. మీరు ఆయనతో పనిచేశారు, ఆయన రైటింగ్ చూశారు, ఆయన డైరెక్షన్ చూశారు. వేణుగోపాల్ గారికి ఈ సక్సెస్ అంటే ఈ ఛాన్స్ చాలా లేటుగా వచ్చిందని మీరు నమ్ముతున్నారా? డెఫినెట్లీ అనిపిస్తుంది. ఇప్పుడు అన్న నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు, ఇప్పుడు చేస్తున్నారు కదా మీరు, చాలా మందికి చెప్పుంటారు కదా ఈ జర్నీలో స్టోరీస్ అని. అంటే అన్న ఏం రిప్లై ఇచ్చిందంటే, నన్ను ఈ ఇండస్ట్రీకి వచ్చినాక నన్ను అర్థం చేసుకుంది ఇద్దరు నా స్టోరీని. ఒకటి ఆర్జీవి గారు, 2 సందీప్ రెడ్డి వంగ అన్న. మరి మిగతా వాళ్ళు అని అడిగారు. వాళ్ళు అడిగితే వాళ్ళకు మొత్తం చెప్పిన అర్థం కాలేదు, వీళ్ళకి మాత్రం సగం చెప్పగానే అర్థమైపోయింది ఈ సినిమా చేయాలని. సో అట్లా సందీప్ అన్నతో చేయడం జరిగిందని చెప్పాడు. సో ఓకే, భద్రకాళి బ్యానర్, సందీప్ రెడ్డి వంగ గారు, ప్రణయ్ రెడ్డి గారు, ఇట్లా ఎంత ఉన్నా సరే బట్ సినిమాలో ఉండే కథే ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది. సో రోమాంచకం మూవీలో ఆడియన్స్ని అలా పట్టి ఉంచే ఎలిమెంట్ ఏంటి? అంటే మీరు చాలా లేయర్స్ ఉన్నాయి సినిమాలో, ప్రేమ, హాస్యం, ఉత్కర్త, ఇట్లా 3 లేయర్స్ ఉన్నాయి. వాటిని ఎలా బ్లెండ్ చేయగలిగారు? వాటిల్లో ఏ ఎలిమెంట్ ఆడియన్స్ని ఎక్కువ ఎంగేజ్ చేస్తుంది? ఆ ఎలిమెంట్ విషయంలో మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? క్యూట్ ఫన్ ఏదైతుందో అది త్రూ అవుట్ ఎంగేజ్ చేస్తుంది ఈ సినిమాని అనేది. క్యూట్ ఫన్, ఎస్, ఫన్ ఉంటుంది సినిమాలో. చూసినంతసేపు మొహం మీద స్మైల్ ఉంటుంది. ఇప్పుడు సందీప్ అన్న అంటాడే 15-20 సార్లు ఫుల్ గట్టిగా నవ్వు కూడా సినిమా చూసాడు. కొన్ని అక్కడక్కడ త్రూ అవుట్ కానీ స్మైల్ ఉండి క్యూట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్లో ఉండే. వేణు అన్న దీని ట్రీట్మెంట్ని అంత ఎంగేజింగ్గా తీసాడు, ఆ మ్యూజిక్ని అట్లా అప్లై చేసాడు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ టేస్ట్ ఉంటుంది వేణు అన్నకి. సందీప్ అన్న ఎట్లుంటుందో అట్లనే అనిపిస్తుంది నాకు కూడా మ్యూజిక్ టేస్ట్లో. గ్లిమ్స్లో ఆ టచ్గా అనిపిస్తుంది. యా, దాని తర్వాత బీజిఎమ్స్ కూడా అట్లనే కొత్త సౌండ్ ఉంటుంది, అంటే ఫ్రెష్ అనిపిస్తుంది అన్న ఉద్దేశం. అండ్ విజువల్స్ కూడా అంతే కలర్ఫుల్గా ఇప్పుడు పోస్టర్స్ వస్తున్నాడు అదే వైబ్లో ఉంది. దీనికి మించి అన్న ఎక్కువ కేర్ తీసుకుంది పర్ఫార్మెన్స్ల మీద. యాక్టర్స్, నేను, నా ఫ్రెండ్స్, అనంతిక, ఈ పర్ఫార్మెన్స్ల మీద అసలు అంటే ఘోరంగా కాన్సన్ట్రేషన్ చేశాడు. అందుకే మేము సినిమా చూసినప్పుడు మనమే కొత్తగా అనిపిస్తున్నాం. అంటే ఒక కరెక్ట్ డైరెక్టర్ తగిలితే లోపల ఉన్న క్యారెక్టర్ బయటకు తీస్తాడు, కొత్తదానాన్ని బయటకు తీస్తాడు అనుకుంటాం కదా. అది నాకు నా దాంట్లో అనిపించింది. సూపర్. అయితే నాకు బాగా గుర్తు 2018 ట్యాక్సీ వాళ్ళ మూవీ సినిమా రిలీజ్ అయింది. దానికి మీరు రివ్యూ ఇచ్చారు ట్యాక్సీ వాళ్ళకి. సో విజయ్ దేవరకొండ గారు ఇదే బ్యానర్లో ఆయన అర్జున్ రెడ్డి చేశారు. అవును. సో ఇప్పుడంటే ఖచ్చితంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు జరగబోయే జర్నీని. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆ విజయ్ దేవరకొండ గారు చేసిన బ్యానర్లోనే మీరు సినిమా చేయడం, సో మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ చేస్తున్న బ్యానర్లోనే మీరు సినిమా చేయడం, ఏ డే అయినా నిద్రపోయే ముందు ఏంది ఇదంతా నిజమా, ఇది నేను అచీవ్ చేశానా, ఇలాంటి ఒక ఫీలింగ్ కలిగినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఇది ఈ సినిమా డబ్బింగ్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ కాపీలాగా చూసుకుంటాం కదా, అట్లా చూసినప్పుడు అనిపించేది ఇంత పెద్ద బ్యానర్, అది కూడా ప్రభాస్ అన్నతో సినిమా తీస్తున్న టైంలో, అంటే నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి ఉండేది. అండ్ అసలు ఇది నిజమేనా అన్న ఫీలింగ్ వచ్చేది. అసలు ఇది జనాలు చూసి ఏమంటారు, ఏంది పరిస్థితి, మనమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కంటెంట్ని కూడా. అండ్ అన్న వాళ్ళు ఉన్నారు పుష్ చేయడానికి, సినిమాని జనాలకు తెలియజేయడానికి. మీరు అన్నట్టు ఆ ఫీలింగ్ ఏంటంటే మీరేమంటారనే చూసి అసలు మేము ఫీల్ అవుతుంది, మీరు కూడా ఫీల్ అయితే డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. అసలు నేను రీసెంట్గా మన మై విలేజ్ షోకి సంబంధించిన అంజిమామ అని ఒక ఆర్టిస్ట్ ఉంది. అవును, అంజిమామ. సో మీ సినిమాలో కూడా చేశారు మేం ఫేమస్. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సో మేం ఫేమస్ గురించి ప్రస్తావన వచ్చింది, అంతా అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, పిలిచి మరీ చెప్పారు. సుమంత్ ఒక 8 years బ్యాక్, అంటే అతను అప్పటికి
ఇంకా ఛాన్స్ రాలేదు, అతను హీరో అవుతారని తెలియదు. అంజిమామ నేను హీరోని అవుతాను, నా సినిమాలో నీకు క్యారెక్టర్ ఇస్తాను అన్నాడు. నేను నమ్మలేదు. ఆ కుర్రాడి గట్స్ ఏంది, ఆ కుర్రాడి ధైర్యం ఏంది, నాకు చెప్పినట్టు పిలిచి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు అని చెప్పేసి ముందు మీ మైండ్ సెట్ గురించి 15 నిమిషాలు మాట్లాడారు. అంతగానో ఏం చెప్పిండు లేదు పాజిటివ్గానే. అంటే ఒక మనిషి నేను హీరో అవుతాను అని బలంగా నమ్మి దాన్ని అచీవ్ చేసి దాన్ని ముందే అనౌన్స్ చేయడం కూడా. సో ఆ మైండ్ సెట్ ఎలా అలవాటైంది? హీరో అనే పదం వాడలే అప్పుడు నేను. యాక్చువల్గా గుర్తుంది అది కన్వర్జేషన్ మామ ఫ్లోలో అయిపోయింది. ఏమంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద పొజిషన్కి రావాలి మామ, 100% ఒకవేళ నేను చేయగలుగుతున్నాను అనుకో నీకు డెఫినెట్లీ నేను క్యారెక్టర్ ఇస్తాను. అట్లా అయ్యింది అది. చాలా స్ట్రాంగ్ అయిపోయినప్పుడు ఫుల్ మేనిఫెస్ట్ చేస్తుండే దాని గురించి. నేను ఇక దాని గురించి దిమాగ్ పెట్టేటోని రోజు 18 గంటలు ఏం చేయొచ్చు అని. పండుకునేటప్పుడు కూడా కళలకు అవే వచ్చేటి, ఎట్లా చేస్తాం, ఏంది ఫ్యూచర్ ఏంది అని. అంటే ఇది యాక్చువల్గా అచీవ్ చేశారు కాబట్టి మనం చాలా సరదాగా మాట్లాడుకుంటాం. బట్ చాలామంది మిడిల్ క్లాస్ కుర్రోళ్ళ డ్రీమ్ ఇది. నా కుటుంబం ఫైనాన్షియల్ స్టేటస్ని మార్చేయాలి, మా అమ్మ నాన్న స్ట్రగుల్స్ని మార్చేయాలి. ప్రతి మిడిల్ క్లాస్లో ఉండే యువకుడు, మధ్యతరగతి ప్రతి యువకుడు ఇదే కలగంటూ ఉంటారు. బట్ వాళ్ళకు కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అక్కడి నుంచి అప్పుడు దాకా డిసిషన్స్లో ఉన్నాయి, వాళ్ళు ఆచరణలోకి వస్తారు. ఆ ఒక్క పర్టికులర్ ఇన్సిడెంట్ వాడి మైండ్ సెట్నే మార్చేస్తుంది, లైఫ్ని సీరియస్గా తీసుకుంటాడు. మీకు అలా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి లైఫ్లో? ఒక్క మూమెంట్ ఉండే, అంటే చిన్న మూమెంటే, అది స్ట్రగుల్ లాగా కాదు కానీ ఇట్లా హిట్ అయింది నాకు. అడుపావు నా ఫ్రెండే రోహన్ అని ఉంటాడు. ఒకసారి కార్లో ఉన్నప్పుడు వాడు ఇన్నోవా కార్లో రోహన్ వచ్చేటాడు అనమాట ఇంటర్లో. ఓ డ్రైవర్ అట్లా వచ్చాడు. ఒకసారి ఏదో అర్జెంట్ పని ఉంటే అరే గిందాక దింపరామా అందరినీ, లేదురా కొంచెం నేను కూడా పోవాలి అర్జెంట్గా, మా డాడీ తిడతాడు అన్నాడు. మా కారు కొంటారా బాయ్ అనుకున్నా. అప్పుడు అనుకున్నాం అట్లా, అంటే బచ్చగల్ ఇంటర్ అంటే అర్థమైంది ఆ మైండ్ సెట్. సో అట్లా అనుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఊకొకటి ఉండేది, మా డాడీని ఏదైనా అడుగుదామన్నా, నాకు రిమోట్ కంట్రోల్ ఆర్సీ కార్స్ అంటే మస్తు ఇష్టం. అడుగుదామంటే పాపం ఇల్లు నడవడానికి 10,000 కావాలి నెలంతా నడవాలంటే. అప్పుడు మిడిల్ క్లాస్. మా డాడీ ఏదో వర్క్ చేసి అది తెచ్చి అది జోన్ అంత ఉంటుండే. ఈ గ్యాప్లో నేను నాకు కావాల్సిన బండి అడగాలి, కాలేజీ ఉన్నప్పుడు ఇది అడగాలన్నా కూడా మనసు వచ్చేది కాదు. లేదా బర్త్డే అయితే దావత్ ఇవ్వాలి అని అంటే పైసలు అడగ బుద్ధి కాదు, అంటే పాకెట్ మనీ లాగా తీసుకో ఈ జోన్ కూడా అడగ బుద్ధి నాకే అయ్యేది కాదు. ఇప్పుడు ఇంటర్లో ఇదొకటి గుర్తుపోయింది, మనకు కూడా కార్లు ఉండాలి అది అంటే. మా డాడీ కూడా మమ్మల్ని ఎక్కడికైనా పోదామని అనుకుంటే మనకంటూ ఒక కారు ఉంటే అందరం కలిసి మనమే పోతాం కదా, ఏంటో బస్సులలో ఇట్లా పోకుండా సేఫ్ ఉంటాం కదా. ఇంకా నా జోన్ ఒకటి ఉండేది మా డాడీకి, కానీ ఎవరికి కార్ లేదు మా ఇంట్లో ఎప్పుడు. ఇది ఈ ఆలోచనలు ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఉండే ఆశలు ఇవన్నీ ఒకటి ఉంటాయి కదా, అందరికి ఉంటాయి కదా మనం. సో అట్లా ఉన్నప్పుడు నేను ఏం ఫిక్స్ అయినా అంటే ఏదో ఒకటి చేయాలి. అసలు ఈ అంటే వీళ్ళది రిచ్ ఫ్యామిలీ రా, లేదంటే వీళ్ళు కొంచెం హ్యాపీగా బతుకుతారు, వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్ లేని ఫ్యామిలీలని మనం ఉండే ఏరియాలలో, మనం ఉండే ఊర్లో, సిటీలో ఎక్కడో కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు కదా, అట్లా అనిపిస్తుంది కదా. వాళ్ళు కూడా ఒకప్పుడు మిడిల్ క్లాస్ అయి ఉంటారు కదా. అవును, అంతే కదన్నా, ఎవరో ఒకరు వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఫ్యామిలీ ఎవడో పుడతాడు వాడు మార్చేస్తాడు. అది మనం కావాలి రవ్వే అనుకున్నా నేను, ఫిక్స్ అయిపోయినా నేను మైండ్లో. కానీ మా డాడీకి నేను ఎస్ఐ కావాలని ఉండేది. కానీ ఎస్ఐ అయితే ఫుల్ రిచ్ అవుతామా లేదా అని అప్పుడు తెలియకపోయింది నాకు. అటు ఇటు మేము ఏదో ఒకటి చేయాలి లైఫ్లో మాత్రం. మన నుండి ఇప్పటి నుండి అంటే మన తర్వాత జనరేషన్ నుంచి, నా తర్వాత జనరేషన్ నుంచి మా ఫ్యామిలీలో ఎవరు వీళ్ళని ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నోళ్ళు కాదు అనొద్దు అనే నా ఫీలింగ్. ఫుల్ స్టేబుల్ ఉన్నోళ్ళు వీళ్ళు, ఎవడో వీళ్ళ తాతలు ఎవడో సంపాదించుండొచ్చు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అని అనుకోవాలి. మైండ్ సెట్ అంటే ప్రతి దానికి ఆ ఒక్క చేంజ్ మైండ్ సెట్లోనే ఉంటుంది. మీ ఇందాక మాట్లాడుతూ మాట అన్నారు, పాకెట్ మనీ అడగలేకపోయాను, బైక్ అడగలేకపోయాను అని చెప్పేసి. బట్ ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ చూశాను, ఆడికి ఐఫోన్ కావాలంట, ఐఫోన్ కొనిట్లేదని కొండ చివరికి వెళ్ళి నిలబడ్డాడు. వాళ్ళ ఫాదరు 3 hours బతికినాడాడు, 3 hours. అదేలే అది వచ్చే కోతిస్తానని ఆడు దూకతా కాపాడిపోయిన వాళ్ళ ఫాదర్ చేయబట్టుకుని కూడా లోయలో పడిపోయాడు. అబ్బా, ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత అంటే భర్త కొడుకు చనిపోయాడని వాళ్ళ మదర్ దూకేశారు ఒక్క ఐఫోన్ కోసం.
అంటే పేరెంట్స్ని ఇలా ఇబ్బంది పెట్టే కొడుకులు కానీ చాలామంది మనం చూస్తున్నాం. సో దానికి దీనికి తేడా వచ్చేసి ఆ మైండ్ సెట్టే. డెఫినెట్లీ అప్పుడు తీసుకునే డెసిషన్ అంటే నాకేముండే అంటే మా డాడీ బద్ధకంగా ఉండి ఇల్లు నడుస్తలేదు అట్లా కాదు, ఫుల్ కష్టపడేటాడు మమ్మల్ని చదివియనీకి, మంచి కాలేజ్లో జాయిన్ చేయాలి, వీళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. ఆయన చేయగలిగేదంతా 24 గంటలు దాని మీదనే దిమాగ్ పెట్టేటాడు ఆయన. అండ్ ఆబ్వియస్లీ ఆయన ఆ పని చేయకపోతే ఇట్లా మాట్లాడే తెలివి కూడా ఉండదుగా మనిషికి. కరెక్ట్. సో అలా చేసిర్రు నాకు. సో నేను ఈయనకి రిటర్న్లు ఎంత ఇవ్వగలుగుతా మా మమ్మీకి డాడీకి అనేది మాత్రమే ఆలోచిస్తుండే అన్న. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ కూడా. నాకు వీలైనంత వరకు వాళ్ళని సూపర్ హ్యాపీ చేయాలని ఉంటుండే. నేను చేసే దాంట్లో పని కరెక్ట్ ఉంటే, దొంగతనం చేయకుండా, మోసం చేయకుండా, ఏం తప్పు లేకుండా చేస్తే ఇంకా అంతకన్నా మించి హ్యాపీగా. అదే కదా మన సక్సెస్ వాళ్ళు కదా వాళ్ళకి. అదే చేసేసిన వాళ్ళకి. మా డాడీకి ఒక కార్డు ఇచ్చిన, నీ ఇష్టం ఉంది కొనుక్కో, నీ ఇష్టం ఉన్నాడు తిరుగు, ఈ కార్లో పో, నీ కార్డులో డబ్బులు అయిపో, ఈ కార్లో డీజిల్ అయిపోదు, నీ ఇష్టం అని చెప్పిన. వాళ్ళ క్యూట్ అనిపిస్తుంది మా డాడీ మమ్మీని చూస్తే కూడా. వాళ్ళు జీప్ కూడా ఉంటుంది ఇంట్లో, వాళ్ళ తార్లెక్కి ఇద్దరు మంచిగా గుడి పోతారు, మొక్కుతారు, వస్తారు. వాళ్ళు అంతకన్నా మించి కూడా ఏం లేదు. మా అయితే మా డాడీ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ కొనుక్కుంటాడు వల్ల. మా మమ్మీ ఎప్పుడో ఒకసారి వచ్చి హీరో కొనుక్కుంటారు, కొనుక్కోండమ్మా ఏదో ఒకటి చేయడమ్మా అది ఇదని నేను అంతే. అంటే అరే ఈ అప్పులు లేవు అని అంటేనే అమ్మ ఇంత రిచ్చారా మనం అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంటుంది మా డాడీ చూస్తుంటే. ఇప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు వాళ్ళ టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఈడ నిలబడ్డాడు ఇండస్ట్రీలో, ఇక కాందన్లో మనకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు, చుట్టాలు లేరు, ఫ్రెండ్స్ లేరు. సో వీడు ఎట్లా నిలబడతాడు, ఏం డెసిషన్స్ తీసుకుంటాడు, పోనీ మనం ఏమైనా గైడ్ చేద్దామన్నా మనకేం తెలియదే దాని గురించి అన్న జోన్లు ఉంటారు వాళ్ళు పాపం. సో వాళ్ళు ఏ బిజినెస్కైనా సెట్ అయ్యేది, ఏ క్రాఫ్ట్కైనా సెట్ అయ్యే మాటలు మన మమ్మీ డాడీ మనకి ఏం చెప్తారో అది చెప్తారు. ఏది చేసినా ఆలోచించి నువ్వు ఏదైనా పని చేస్తే నీకు మంచి జరగాలి, నీ చుట్టూ ఉన్న 10 మందికి మంచి జరగాలి, అంతే. ఇంక నీ ఇష్టం లేదు. చాలా కరెక్ట్ పాత్రలో ఉన్నారు. సో అర్థమవుతుంది. అయితే సక్సెస్ అవ్వాలి, యాక్టింగ్ చేయాలి, ఇదంతా కూడా ఒక కసి, కొంతవరకు ఒక క్రమశిక్షణ, కొంత నేర్చుకుంటే వచ్చేది. బట్ రైటింగ్ అనేది నేర్చుకుంటే వచ్చేది కాదు, అది అబ్బాల. ఖచ్చితంగా ఎవరు ఎంత నేర్చుకున్నా, జర్నలిజంకి వెళ్ళినా, ఇంకో దగ్గర అసిస్టెంట్గా చేసినా, బై డిఫాల్ట్ బాడీలో ఆ సెన్స్ లేకపోతే రైటింగ్ రాదు. సో అది ఎక్కడ స్టార్ట్ అయింది? మేము పిల్లగాడు అట్లా కాలేజ్లో ఉన్నప్పుడు చిన్న వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ లాగా చేసేటప్పుడు కాలేజ్లో అందరు ఫోటోగ్రాఫర్స్ వెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లా అందరు వాళ్ళతో మాట్లాడుతుంటే అంటే సర్కిల్ పెరుగుతుంటుంది ఇక్కడ. అరే మనతో కూడా తిరుగుతా బాగుంటుంది కదా, అందరు సర్కిల్ పెరుగుతుంది కదా అని అనుకునేటోళ్ళం నేను మా ఫ్రెండ్. సో ఫోటోలు తీస్తేనే అంతమంది మాట్లాడితే మనం వీడియోలు తీద్దాం రవి అనుకున్నాం. సో అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాం కాలేజ్లో. ఎవరిదో కెమెరా అడిగి ఎవరిదో అట్లా చేసి స్క్రిప్ట్ రాయాలి కదా రవి, ఎట్లా అది యూట్యూబ్లో చూస్తే స్క్రిప్ట్ రైటింగ్ ఎట్లా, హౌ టు రైట్ ఏ షార్ట్ ఫిల్మ్ అని. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నామా, ఫస్ట్ ఇయర్లో ఉన్నాం, హౌ టు రైట్ ఏ షార్ట్ ఫిల్మ్ అది వాడు చెప్తాడు కదా యూట్యూబ్లో, ఏదో ఒక వీడియోలు ఉంటాయి. అది చూస్తే ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ కావాలి మనకి, ఏదో ఒకటి రాశారా నువ్వే అది నా ఫ్రెండ్ అన్నాడు. ఓకే డా నేను రాసేస్తాను, మరి నువ్వేం చేస్తావు, నువ్వు కూడా ఏదో ఒకటి చేశారా అని అంటే వాడు కాస్టింగ్ చేసి ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ అయినాడు. అది ఒక్కొక్కటి మేమే క్రాక్ చేసుకున్నాం ఊరికే. బట్ ఇప్పుడు అంటే నేను కాకపోతే దాని మీద మీరు అన్నట్టు మీ స్కిల్స్ గురించి పదును పెట్టిన అయితే మీరు అన్నది కూడా కరెక్టే. కొంతమంది స్టార్ట్ చేసేస్తారు, వచ్చేస్తుంది, బట్ తెలియకుండా మనల్ని ఏదో ఎక్కడో ఇన్స్పైర్ చేసి ఉంటుంది మైండ్ లాగా. ఉదాహరణకి కొంతమంది రాసేస్తూ ఉంటారు, అవలీలగా కవితలు వస్తాయి, వాడు ఎక్కడ పోయిటరీ చదివి ఉండడు, వాడికి ఆ ఫస్ట్ లవ్, ఆ సినిమా ప్రభావం తెలియకుండా ఒక రైటర్ గురించి తెలుసుకున్న విధంగా మైండ్ మీద పడిపోయి ఉంటుంది, వాడికి తెలియదు అది. సో ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత అయినా మిమ్మల్ని అటువైపు నడిపించిన ఆ ఎలిమెంట్ అనేది మీకు అర్థమవుతుంది? నాకేమనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే నచ్చుతుంది అన్న. సౌండింగ్ కానీ ఇప్పుడు డైలాగ్స్ రైటింగ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అది ఇంట్రెస్టింగ్ ఉంటే నచ్చుతుంది. ఇప్పుడు ఈ షూస్ ఉన్నాయి, ఈ షూ అనేటప్పుడు ఏ షూ కొనాలని సెలెక్ట్ చేసుకుంటుంటాం కదా, మా అయితే కలర్ చూస్తాం, డిజైన్ చూస్తాం, ఇట్లా చూస్తాం, అట్లా చూడలేదు. ఇప్పుడు ఈ షూ చూస్తే ఇదంతా ఒకటే పీస్, దీంట్లో సోల్ పోవడం అనేది ఉండదు. షూ అంటే ఒకటే పీస్, అదే ఇంట్రెస్టింగ్ ఉంది వేసుకుంటా అట్లా ఎగ్జైట్మెంట్, చిన్న వెరైటీ ఉందా అని. ఇప్పుడు నేను చేసే పనులు కూడా అట్లనే ఉండాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు ప్రమోషన్స్ అవి చేస్తుండే, ప్రమోషన్స్లో కూడా నేను అదే చూస్తుండే. సినిమా సెలెక్షన్ కూడా ఏదైనా దొరుకుతుందా కొత్తది అని ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రైటింగ్ దగ్గరకు పోతే ఏదో సౌండ్ కొత్తగా ఉండాలిరా. ఇప్పుడు మేం ఫేమస్లో నాకు అనిపించింది చెప్తా. మేం ఫేమస్లో మేమందరం ఏదో తప్పు చేస్తే సర్పంచ్ క్యారెక్టర్ వచ్చి
తిట్టాలి ఏమని, అరే మీ ఇంట్లో వాళ్ళు చూడు తలదించుకుంటారు, మీ వల్ల ఊర్లో ఇజ్జత్ ఉంటుంది అరవై, ఇది ఇంటెన్షన్ డైలాగ్ కదా. దాన్ని అట్లా కాదు, సౌండింగ్ ఏదో చేయాలన్నా, అటు పెద్ద డైలాగ్ లాగా ఉండొద్దు, ఇటు మరీ ఇట్లా నార్మల్గా ఉండొద్దు, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం అంతే. అట్లా ఆలోచిస్తున్నప్పుడు మీరంటే వయసు వాళ్ళరా, మీ తలకాయలు ఎటంటే అటు తిరుగుతాయి కిందికి మీదికి, మీ ఇంట్లో ముసలోళ్ళు కదా, ఒక్కసారి ఊర్లో తలకాయ దించుకుంటే మీదకి ఎత్తనికి మస్తు బరువు అవుతారా అంటాడు. మొత్తం సీనే మారిపోయింది అసలు. ఒక ఇంటెన్షన్ హిట్ చేస్తుంది కదా అనిపించింది. సో ఇంకొన్ని డైలాగ్స్ ఉంటాయి అలా చాలా ఉంటాయి. అంటే వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు, మా ఫ్రెండ్ సిటీలో ఉంటాడు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళని కలవడానికి వెళ్తున్నప్పుడు బస్సు ఎక్కేటప్పుడు మేము ఫ్రెండ్స్గా అనిపిస్తాం. ఆడ చిన్న షాటే, అక్కడ మేము జోబులకి వెళ్ళి డబ్బులు తీసి అలా కొడతాం, ఖర్చులకు ఉంటాయి తీయ అని. వాళ్ళ మమ్మీ వచ్చి వద్దు బిడ్డ అంటది. బిడ్డ అంటావు వద్దంటావు ఏందేమో అంటే మాట మామూలుగా అయితే ఏమంటారు, ఉండండి పర్లేదే ఉండంతి అని అంటాం. దీనికి ఏదైనా కొత్త సౌండింగ్ ఏదైనా క్రాక్ అవుతుందా అని ఆలోచిస్తుంటా అంతే. అట్లా సౌండ్ క్రాక్ అయిందంటే అదే డైలాగ్ అంటే నేను మాట్లాడితే డైలాగ్ అనుకుంటాను అంతే. ఇంట్రెస్టింగ్గా మాట్లాడితే ఇంట్రెస్టింగ్ డైలాగ్. సూపర్. అయితే రోమాంచక మూవీ స్టార్ట్ అయిన తర్వాత చాలా రోజులు హైడ్ చేశారు. అంటే షూటింగ్ నడుస్తుంది, ఈవెన్ మాలో కూడా చాలా మందికి తెలియదు. మీరు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనౌన్స్మెంట్ చేసేదాకా సాంగ్స్ కానీ గ్లిమ్స్ కానీ ఈవెంట్ జరిగిన దాకా చాలామంది తెలియదు. సో ఎందుకు దాన్ని అలా హైడ్ చేయాల్సి వచ్చింది? రీజన్ ఏంటి? మేము కూడా రీజన్ కోసం వెతుకుతుండే, అసలు ఎందుకు అనౌన్స్ చేస్తలేరు రా అన్న వాళ్ళని. కానీ అడిగేంత ధైర్యం ఉండకపోయేది అప్పుడు. సో ఈ ప్రాసెస్లో పరిచయం పెరుగుతుంటుంది. అడిగినా నేనే షూటింగ్ అయిపోయినా అన్న కూడా అన్నాడు, మొన్న ప్రెస్ మీట్లో కూడా అన్నాడు కదా, మన బ్యానర్ నుంచి వస్తుందంటే స్పిరిట్ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సుమంత్. ఓకే, ఇప్పుడు ప్రభాస్ అప్డేట్ ఇవ్వాలంటే సుమంత్ ప్రభాస్ అప్డేట్ ఇస్తాయిందని అంటారు. అవునా, నేనైనా అదే అంటా అన్న, నువ్వైనా అదే అంటావు కదా ఎవరైనా. సో ఎందుకు ఆ ట్రోల్ తీసుకోవడం, మంచి కంప్లీట్ చేసినాం సినిమా చూసి, అరే నిజంగా ఖతర్నాక్ వచ్చిందని అనిపిస్తే మంచిగా చేద్దాం, అనౌన్స్ చేసి మంచి సినిమా ఇచ్చినామంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా. సో అట్లా మెల్లగా ఇంకా టక కంప్లీట్ చేసి ఇప్పుడు 3rd రిలీజ్ చేస్తాం. సూపర్. అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది, అంటే మీరు కానీ అనంతిక కానీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, మీ ఇద్దరిది టైమింగ్ కానీ సూపర్ ఉంటుంది. సో మీకెందుకు 3 నెలలు రిహార్సల్స్? 6 నెలలు 6 నెలలు యాక్చువల్గా అయితే. ఎందుకు? లేదు, ఈ క్యారెక్టర్లో చిన్న నాటినెస్, బాయ్ నెక్స్ట్ డోర్ వైబ్, ఆ డైలాగ్ డెలివరీ కూడా ఇలా వెరైటీగా ఉంటుంది అంతా. అండ్ అన్ని ఎమోషన్స్ కన్నా ఫన్ చేయడం అనేది మస్తు కష్టం అన్న. మన టైమింగ్కి వాడు నవ్వాలంటే చూసేటోళ్ళు, ఇప్పుడు ఒకరిని కూర్చోబెట్టి ఇప్పుడు అతను నవ్వాలి మన కామెడీకి అని అంటే అది ప్రాక్టీస్ కావాలి డెఫినెట్లీ. ఎందుకంటే బయట ఎట్లుంటా, ఇప్పుడు బయట నేను ఇట్లనే ఉంటాను, ఇంతకనే ఏమి ఉండదు. కానీ మీరు సినిమా చూసినాక మీరు చూడండి, మీరు చూసి మీరు చెప్పండి, అరే ఇలా కొత్తగా చేస్తే కొత్తగా చేసిన అని చెప్పండి. ఆ కొత్తగా చేయడానికి 6 నెలలు పట్టింది. యూజ్ అయింది అది. ఎస్, వాళ్ళు పర్ఫెక్ట్ అనుకున్నాకనే షూట్కి పోయాను. సూపర్. వేణు అన్న డైరెక్టర్. అండ్ స్పిరిట్ అప్డేట్స్ ఇప్పటిదాకా ప్రభాస్ ఫ్యాన్స్కి కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. ఆ ఫ్యాన్స్ అందరిలో కల్లా ఎక్కువ తెలిసిన ఫ్యాన్ మీరే, అంతే కదా? ఇప్పుడు వాళ్ళైతే ప్రొడ్యూసర్స్, ఆయన అయితే డైరెక్టర్, మిగతా వాళ్ళు ఆర్టిస్టులు. యాజ్ ఎ ఫ్యాన్గా ఎక్కువ అప్డేట్ చేసిన ఫ్యాన్ మీరే. అది నేను కొంచెం అదృష్టం ఫీల్ అయ్యా. సో ఎలా వస్తుంది స్పిరిట్? మీరు ఉన్నది చెప్పండి సార్. నేను అదే ఆఫీస్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు సందీప్ అన్న ప్రణయనతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం. కానీ తెలిసిన దాని ప్రకారం 40% షూట్ అయిపోయింది. ప్రణయన కూడా అన్నాడు, ఖతర్నాక్ వచ్చి నువ్వేం ఎక్స్పెక్ట్ చేసినా నిన్ను బ్రేక్ చేస్తాడు సందీప్ అన్న అన్నాడు. అరే క్రేజీ అన్నాను, ఖతర్నాక్ వస్తుందని. అండ్ స్పిరిట్ గురించే ఒక చిన్న క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి కాదు, ప్రభాస్ గారి సినిమాలు చూస్తున్నప్పటి నుంచి అనుకున్నాను, ఆయన కట్అవుట్కి పోలీస్ డ్రెస్ వేస్తే అదిరిపోద్ది. కానీ ఎవరు ఆ ప్రయత్నం చేయాలి. పూరి జగన్నాథ్ గారు చేశారు కానీ బట్ డ్రెస్ వేయాలి ఆయన. సో ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పోలీస్ డ్రెస్లో ప్రభాస్ గారిని చూడండి. ఎక్స్ట్రాడినరీ. అసలు ఫస్ట్ టైం ఇట్స్ అ కాప్ స్టోరీ అని అన్నేదో ప్రెస్ మీట్లో ఎక్కడో అన్నాడు కదా, అసలు అప్పుడే ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచో ఉండే కదా నిజంగానే, ఇయర్స్ నుంచి ప్రభాస్ అని నేను పోలీస్ డ్రెస్లో చూడాలి, యూనిఫామ్లో చూడాలి, దీంతో ఖతర్నాక్ ఉంటుందని నా ఫీలింగ్. సూపర్. అన్నీ అడుగుతూ ఉంటాను, నాకు డౌట్లు వచ్చినాయి అన్ని సందీప్ అని ప్రణయ్ ఊరికే ఏ స్పిరిట్ ఊకదే లొల్లి ఉంటుంది అది. అండ్ ఫైనల్ క్వశ్చన్, అండ్ రోమాంచ్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ సాయిలుతో మీ మూవీ ఉంది. సో అంటే సాయిలు ఎంటర్ అయిన తర్వాత అతన్ని చాలామంది ఇతను ఏం సినిమా తీస్తాడని విచిత్రంగా చూశారు. బట్ అందరి నోళ్ళు మూవీ ఇచ్చే హిట్ కొట్టాడు ఆయన. సో మంచి లైన్తో వచ్చాడు, సూపర్ స్టఫ్ ఇచ్చారు.
సో సెకండ్ మూవీ అదే స్థాయిలో ఉండబోతుందా? ఎందుకంటే మీరు ఇంకో ఆర్టిస్టో ఇంకో డైరెక్టరో ఆ రీసౌండ్ ఇవ్వడం ఒక్కసారి పోయినా పర్లేదు, నిలదొక్కగలరు. బట్ సాయిలో అనే వ్యక్తి ఆ అమాయకత్వానికి అతను ఖచ్చితంగా సక్సెస్ కొట్టి తీరాలి. సో ఎలా ఉండబోతుందా మూవీ? చాలా మంచి స్టోరీ రాశాడు. అసలు వింటూ మంచి ఫన్ క్యూట్ వైబులు ఉండే కొత్త ఉంటుంది సినిమా. అండ్ పాయింట్ కూడా కొత్త ఉంటుంది. ఇప్పుడు రాజవేశ్ రాంబాయిలు ఎట్లయితే కొత్త పాయింట్ ఉంటుంది, ఇందులో కూడా అట్లే ఉంటుంది. కానీ మంచి హ్యాపీ సినిమా, చూసినంతసేపు మజా వస్తుంది. నాకు నరేషన్ ఇస్తున్నప్పుడు పోన్లే అది మిస్ అయింది కానీ ఇది ఖతర్నాక్ ఉందన్నమాట. అదే వెంటనే ఓకే చేసాం. ఏషియన్ బ్యానర్లోనే చేస్తున్నాం. నెక్స్ట్ మహేష్ బాబు గారితో మూవీ. అప్పుడు అది అన్న అనౌన్స్ చేసాడు, ట్విట్టర్లో పెట్టిండు. అంటే ఒకవేళ నా నెక్స్ట్ సినిమా నేను రాసి డైరెక్ట్ ఉంది కదా, కానీ నేను రాయలే అప్పుడు. ఇప్పుడు రాస్తున్నారు? రాసేసిన, అయిపోయింది. కానీ అది డెఫినెట్లీ చెప్పాలి, నచ్చాలి, లేదా ఈ స్టోరీయా ఇంకో స్టోరీ వేయాలా అంతే. అసలు ఆఫర్ ఇవ్వడం అనేది సూపర్ బూస్ట్ ఇచ్చింది నాకు కెరియర్కి. డెఫినెట్లీ సూపర్. మీ కెరీర్ అంతా రైట్ పాత్లో ఉంది, కరెక్ట్ మూవీస్ పడుతున్నాయి. ఆల్ ద బెస్ట్ అండి. September 3rd. సో ఖచ్చితంగా ఆ హిట్ వైబ్ అయితే కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.